తండ్రిని దేవుడిని ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆరాధనలో మరొక భాగంలోకి మనం వచ్చి ఉన్నాం. వాక్య సందేశము. ఈ సమయంలో ఒక అంశం గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీతో చెప్పబోతున్న అంశం ఏంటంటే, శరీరధారి అయిన యేసుక్రీస్తు వారు అనే టాపిక్ మీద కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. శరీరధారి అయిన యేసుక్రీస్తు. లోకంలో అనేక విధాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన యొక్క రావటానికి గల ఉద్దేశం ఏంటో అనే విషయాన్ని చాలామంది ఆలోచించడం మానేసి, యేసుక్రీస్తు వారు మా అవసరాలు తీర్చడానికి వచ్చారు, యేసుక్రీస్తు నమ్ముకుంటే మా అవసరాలు తీరిపోతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మా అప్పులు తీరిపోతాయి, యేసుక్రీస్తుని అంగీకరిస్తే మనకున్న సమస్యలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు శ్రమలు రావు, యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకి బంగ్లాలు కట్టుకోవచ్చు, యేసుక్రీస్తు నమ్ముకుంటే బండ్లు బైకులు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు అనే ఆలోచనతోటి చాలామంది యేసుక్రీస్తు వారి ఎద్దుకి రావటం మనం చూస్తూ ఉంటాం. అసలు యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి గల ఉద్దేశం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానత్వం కలిగి ఉన్నవాడు. దేవుని యొక్క స్వరూపంలో ఆయన సమానత్వం కలిగి ఉన్నవాడు, దేవుని యొక్క ఉన్నవాడు. అయినప్పుడు కూడా ఈ భూమి మీదకి మనలాంటి ఈ భూమి మీద మనకి ఏదైతే శరీరం ఉందో ఆ శరీరము ఆయన ధరించుకుని ఈ లోకానికి రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన గడిపిన 3.5 సంవత్సరాల ప్రయాణము చాలా విలువైనది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆగకుండా దేవుని యొక్క పరిచయం నాన్ స్టాప్గా చేసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలా గొప్ప జీవితం అన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ గొప్ప జీవితం కలిగి ఉన్న యేసుక్రీస్తు వారిని ఈరోజు అనేకులు వారి యొక్క స్వార్థాల కోసం, వారి యొక్క అవసరాల కోసం ఆయన ఏం చేస్తున్నారంటే అవమానపరిచేవారు ఉన్నారు. రకరకాలుగా అవమానపరుస్తున్నారు యేసుక్రీస్తు వారిని. కానీ లేఖనాలు ద్వారా మనం ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు ఎందుకు శరీరధారి అయినో, లేక యేసుక్రీస్తు ఎందుకు శరీరం ధరించుకుని ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో ఉన్నాడు, మనందరికి తెలిసిన విషయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునితో ఉన్న యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ఎందుకు శరీరధారి అయినో అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించేద్దాం. 6వ వచనం. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న వారికి తెలియజేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని స్వరూపము అన్న మాట వాడాడు. దేవుని స్వరూపము కలిగిన వాడు. తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటండి. ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది? దేవునితో పాటు ఉంది. దేవునితో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుని స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే ఏంటంటే, దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ. ఆత్మ కనిపించేదా? కనిపించేది కాదు. అంటే ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే కనిపించలేని వాడిగా ఉన్నాడు. ఎవరి యొద్ద అంటే దేవుని యొద్ద ఉన్నాడు.
ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు అనమాట. దేవుని స్వరూపం ఏంటి? ఆత్మని బైబిల్ మనం తెలియజేసింది. యోహాను సువార్త 4:24 వచ్చిన ప్రకారంగా. అటువంటి దేవుని యొద్ద ఉన్న దేవుని స్వరూపంగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారై రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, మనము ఈ లోకంలో శరీరంతో ఈ లోకంలో మనం ఉన్నాము. శరీరంతో ఉన్న మనము ఏమైపోయామంటే, దేవుని చేత పంపబడిన మనము ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద ఇదేదో మన సొంతమైనట్టు, ఇదేదో మన ఆస్తి అయినట్టు, ఈ భూమిని అంతా కూడా మనమే దోచుకుపోయినట్టు, ఈ భూమిని అంతా కూడా మనమే పట్టుకెళ్ళిపోయినట్టుగా జీవిస్తూ మనం ఏం చేసామంటే, మనకు నచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతకడం మొదలు పెట్టామండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నాం. మన జీవితం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నాం. మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరం ధరించుకుని వచ్చిన ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడంటే, నిజమైన జీవితం అంటే మీరు కలిగి ఉన్న, మీరు ఆలోచిస్తున్న జీవితం లాంటిది కాదు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, మానవుల యొక్క ఉద్దేశము వేరండి. అందుకని అంటాడు కదా యెషయా గ్రంథంలో, దేవుని తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడు. దేవుని తలంపులు వేరండి, దేవుని యొక్క ఆలోచన వేరు. కానీ మనుషులు ఏంటంటే తమ యొక్క స్వార్థం కోసం జనాలు ఏం చేస్తారంటే, దేవుని వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? వక్రీకరణ చేస్తున్నారండి. దేవుని వాక్యము మనం నేర్చుకునేది ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి, అంతే తప్ప మన లాభం కోసము, మన అవసరాల కోసము, లేకపోతే మనం ఏదో బంగ్లాలు కట్టుకోవడం కోసమో దేవుని వాక్యం ప్రకటించకూడదండి. దేవుని వాక్యం ఎందుకు ప్రకటించాలంటే, ఒక మనిషి జీవితం మార్చడం కొరకు, ఒక మనిషిని సత్యం వైపు మళ్లించడం కొరకు, ఒక మనిషిని పరలోకం చేర్చడం కొరకు దేవుని యొక్క వాక్యం బోధించాలి తప్ప, నీకు లోక సంబంధ విషయాల గురించి బోధించకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నా లోక సంబంధ విషయాల గురించి, ఏమన్నా లోకంలో ఉన్న వారికి అన్ని సమకూర్చడానికి వచ్చాడైనా? రాలేదు. వాస్తవం అది కాదు. ఈరోజు ప్రజలను చాలా మంది అనేక విధాలుగా మోసం చేస్తున్నారండి. మోసపోయే వాళ్ళు కూడా అలాగ ఉన్నారనుకోండి. కానీ లేఖనాల్లో పరిశీలించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించాలి. అయితే మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ఎందుకు శరీరధారి ఆయన అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, తన ప్రజలైన వారు దేవుని యొక్క రాజ్యంలో నుంచి తొలగిపోయారు. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? ఆయన యొక్క పాలన. రాజ్యం అంటే పాలన. ఎలాగ మనం చెప్పగలుగుతామంటే, పాత నిబంధనలో సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. అంతకుముందు ఎవరో రాజుగా ఉన్నాడు? దేవుడే రాజుగా ఉండి తన ప్రజలైన వారిని పరిపాలించుకుంటూ వచ్చాడు. అయితే మనుషులకు ఆలోచన ఎలా ఉంది? మేము ఈ లోక మర్యాద చెప్పినా మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారండి. కానీ అట్లా వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే, సమూయేలు ద్వారా సరే ఓకే వాళ్ళు అనుకున్నట్టు నువ్వు అన్ని కానీ అన్ని చేయని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. తెలియజేసిన మేరకు వాళ్ళు ఏం చేశారు? రాజ్యంలో ఎవరన్నా స్థిరంగా ఉన్నారా? స్థిరత్వం కలిగి ఉన్నారా? రాజ్యం ఎవరన్నా చక్కగా పరిపాలన చేశారా? అంటే చాలా లోపాలు కలిగి ఉన్నాయండి. ఎక్కడో చాలా మంది మంచిరాజు చెడ్డరాజు అని చెప్పబడతాయి. కానీ రాజ్యంలో దేవుడు ఆశించిన విధంగా రాజ్య పరిపాలన వాస్తవానికి జరగలేదు. ఒకవేళ నిజంగా మనుషుల చేత దేవుని యొక్క రాజ్య పరిపాలన వాస్తవంగా నిజంగా జరుగుంటే, దేవుడు మళ్ళీ భూమి మీద తన యొక్క రాజ్యాన్ని నడిపించవలసిన అవసరత ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6:9 ఒక మాట ఉంటుంది. అది శిష్యులకి నేర్పిస్తున్న ప్రార్థన సందర్భము. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చి గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అన్నాడు. అంటే మళ్ళీ తిరిగి దేవుని యొక్క పాలన ఈ భూమి మీద స్థాపించాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. ఆ పాలన జరిగించడానికి దేవుడు అనుకూలంగా, దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆశించిన విధంగా, దేవుడు యావత్ ఏదైతే కోరుకుంటున్నాడో దాని అంతటిని కూడా తను యథార్థంగా నెరవేర్చే వరకు కావాలి. అది భూమి మీద ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. అయితే దేవుని స్వరూపంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? ఆ స్వరూపంతోనే భూమి మీద పంపించాడా? లేకపోతే అప్పటికప్పుడు ఆయన ఏమన్నా ఏదో మంత్రాలు చదివేసి చింతకాయ రాతన్నట్టుగా అప్పటికప్పుడు ఆయన ఏమైనా భూమి మీద పంపించేసి ఆయన యొక్క పాలన స్థిరపరిచేశాడా? లేదండి. ఒక ఆర్డర్, దేవునికి ఒక ఆర్డర్ ఉందండి, ఒక క్రమం ఉందండి.
మనలాగా ఇష్టసరంగా క్రమం లేని వారుగా బ్రతకడాలు, నడుచుకోవడాలు, అప్పటికప్పుడు పొరమించుకోవడాలు కాదండి దేవుని యొక్క ఉద్దేశం అనే ఆలోచన. ఒక క్రమం, ఒక పద్ధతి, ఏదైనా ఒక విషయం చేయడం అంటే దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో క్రమంగా చేసుకునే వెళ్ళేవాడు దేవుడు. ఇంకా ఆయన ఒక్కసారి ఆయన నిర్ణయించాడంటే దానికి అడ్డు తొలగించడానికి, ఆయన ఏ విషయం తప్పించడానికి అవకాశము ఉండదన్నమాట. మనం ఏం చేస్తాం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, అప్పుడప్పుడు క్రమం లేని పనులు చేస్తూ ఉంటాం. మనం ఆలోచించుకుంటాం, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం. ఆ సమయం వచ్చేటికి ఏం చేస్తాం, కంగారు అయిపోతాం. అవునే కదా? అప్పుడు ఏమైపోతుంది, క్రమం అనేది తప్పిపోతుంది. అలా దేవుని యొక్క ఉద్దేశం అది కదండి. దేవుడు ఒకసారి ఒక క్రమాన్ని ఏర్పరచాడంటే ఆ క్రమం ప్రకారంగా దేవుడు నడిపిస్తాడు అనమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి ఈ లోకానికి ఎలా వచ్చారంటే ఆయన శరీరధారిగా రావడం జరిగింది. ఎందుకంటే శరీరధారిగా ఉన్న మనుషులు ఏమైపోయారంటే దేవుని యొక్క రాజ్యంలో లేకుండా పోయారు, అంటే ఆయన యొక్క పాలనలో లేకుండా పోయారు. ఎందుకంటే మొట్టమొదటి మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ భూమి శాశ్వతము కాదు. ఎవరైనా భూమి మీద కొంతకాలమే బ్రతకాలి, తర్వాత ఈ భూమిని విడిచిపెట్టేయాలి. కాబట్టి బ్రతికున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలో, అంటే ఆయన పాలనలో రావడానికి దేవుడు అవకాశం కలిగజేశాడు. ఆయన రాజ్యంలోకి రావడం ద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తి దేవుని ఎదుగు రాగలుగుతున్నాడు. రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి పరలోకం చేరడానికి అవకాశం కలిగిందన్నమాట. చూద్దాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి ఎందుకు వచ్చారంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 42 నుంచి చూద్దాం. 42, 43, 44 వచ్చిన చూద్దాం. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా లోను, అంటే మనుషులకు ఉద్దేశం ఏంటి, నువ్వు మా దగ్గరే ఉండి ఎక్కడికి వెళ్ళకు, నీ మాటలు మాకే చెప్పు, దేవునికి సంబంధించిన మాటలు మాకే చెప్పు, పరలోక సంబంధించిన మాటలు మాకే చెప్పు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని జనాల యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది. అని ఇంక ముందుకు పోనవట్లేదు అంటండి. నువ్వు మా దగ్గరే ఉండు, మాకే అన్ని విషయాలు చెప్పు, మేమే బాగుపడాలి, ఇక పక్క వాళ్ళు ఎవరు బాగుపడకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంట, నేను ఇతర పట్టణములోను అంటే మీకు ప్రకటించిన ఈ పట్టణంలో మాత్రమే కాకుండా ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను. ఎవరి సువార్తను అంటండి, దేవుని యొక్క రాజ్య సువార్త. అంటే ఈ పాలన ఎటువంటిది, సువార్త అనగేంటి, మంచి వార్త, శుభవార్త, ప్రజలకి ఉపయోగపడే వార్త, ప్రజలకి మేలు చేసే వార్త, ప్రజల్ని ఒక మంచి మార్గం నడిపించే వార్త, ప్రజలను నిత్య జీవనం నడిపించే వార్త, రాజ్య సువార్త ప్రకటించడం జరిగిందండి. అంటే రాజ్యం అంటే ఏమనుకున్నాం, దేవుని యొక్క పాలన. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా దేవుని యొక్క పాలనలోకి రావాలంటే ఏం ప్రకటింపబడాలి, ఆయన పాలన గురించి మంచి వార్త ప్రకటింపబడాలన్నమాట, సువార్త. అదే మొట్టమొదటిగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన జన్మించిన తర్వాత, ఆయన పెరిగిన తర్వాత 30 సంవత్సరాలు ఆయన బాప్తిసం తీసుకుని దేవుని పని ప్రారంభించిన తర్వాత చెప్తున్న మాటలండి, ప్రారంభ దశలో చెప్తున్న మాటలు ఇది. ఆయన మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి గల ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో లేని వారిని దేవుని యొక్క రాజ్యం వైపు నడిపించడానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరం ధరించుకోవడం రావడం జరిగింది. ఓకే, తర్వాత దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పును. ఎందు నిమిత్తం పంపబడ్డాడు ఆయన, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క పాలనకు రావడానికి ప్రకటింపబడాలన్నమాట. ఇప్పుడు కూడా సువార్తకులు ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఎందుకు ప్రకటన చేస్తున్నారు, దేవుని యొక్క పాలనకు రావాలి. ఎందుకంటే మానవుల యొక్క పాలన ఎలా ఉంటుంది అంటే దుర్మార్గంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ దేవుడు ఏం చేశాడు, తన పిల్లలైన వారు అందరి విషయంలో అందరూ కూడా ఆయన పాలనలోకి వస్తే అందరికి ఏం జరుగుతుందంట, మేలు జరుగుతుంది. ఆ మేలు జరగడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంట, ఆయన రాజ్య సువార్తని ప్రకటించాడండి. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అన్నాడు అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రావడానికి ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క పాలన గురించి తెలియజేయడానికి. అంటే మానవులకు తెలీదు వాస్తవానికి. ఎలా చెప్తామంటే ఒక విషయం చదువుతామండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే లోక సంబంధమైన రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నారండి వాళ్ళు. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6 నుండి చదువుతుంది చూడండి.
అపోస్తుల కార్యము 1:6 నుండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, అంటే శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు ఒక శిష్యుడు మాట్లాడుతూ, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు వాళ్ళు? ఈ లోక సంబంధం రాజ్యము గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభునేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుండి రావాలి. యోధా గోత్రంలో ఎవరో పరిపాలన చేశారు? దావీదు సంతానమే క్రీస్తు అయి ఉన్నారు. కాబట్టి దావీదు భూమి మీద ఎలాగైతే పరిపాలన చేసి శత్రువులను జయించుకుంటూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ముందు కొనసాగించాడో, అలాగే అతని కంటే గొప్పవాడుగా రాజ్య పరిపాలన చేసి ప్రజలను రక్షిస్తారన్న ఉద్దేశంతో ఆనాడు ప్రజలు కలిగి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అవునా కదా? ఈ విషయాలు మనం ముందుకెళ్తే ఇంకా తెలుస్తుంది. అంటే ప్రభా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించవా అని ఆయన అడగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అన్నాడు అన్నమాట. దాని గురించి ఏదో దేవునికి తెలుసు, అది మీ పని కాదు. వాళ్ళు అడిగే ఉద్దేశం ఏంటి? లోక సంబంధమైంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే ఉద్దేశం ఏంటి? పరలోక సంబంధమైంది. మీకు ఇంకా అది లోక సంబంధమైందా పర సంబంధమైన ఆలోచన చేస్తే, యోహాను సువార్త 18:36 మనం చూస్తే, పిలాతు ఎదుట చెప్పబడుతున్న మాట అండి అది. పిలాతు ఎదుట నిలబడి చెప్తున్న మాట ఏమంటాడంటే 37-38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగా, యేసు, నువ్వన్నట్టు నేను రాజునే. చూడండి, ఇప్పుడు రాజు అనగానే శిష్యుల యొక్క ఉద్దేశం ఏంటి? ఆనాడు ఇశ్రాయేలు యొక్క ఉద్దేశం ఏంటి? రాజు అంటే ఓకే, దావీదు లాగా మనకు ఒక రాజునే దేవుడు ఏర్పాటు చేశాడు అని ఆలోచన కలిగి ఉన్నవారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి. ఏం మాట అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకము వచ్చి తిని. 36 చూడండి, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఇప్పుడు లోక సంబంధమైన రాజ్యం ఉందా? ఉంది. ఇప్పుడు లోక సంబంధం రాజ్యం వల్ల మనుషులకి ఏమన్నా ప్రయోజనకరం ఉందా? లేదు. అందుకనే దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే, తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క పాలన భూమి మీద ఏర్పాటు చేసి శిష్యులు శిష్యులతో చెప్పినట్టుగా ప్రార్థన ఏదైతే చెప్పారో ఆ మాట చెప్పబడిన ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకంలో తన యొక్క రాజ్యాన్ని, దాని యొక్క పాలన ఏర్పాటు చేసి తన ప్రజలైన వారందరినీ కూడా ఆయన యొద్దకు చేర్చుకోవాలనే ఉద్దేశమే దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగిందనమాట. 36 ఏమంటాడంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమనే కాదనను. ఇహ సంబంధమైనది కాదు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం ఏ సంబంధమైంది? పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైన రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడానికి వచ్చారు. అంటే ఈ మాటను బట్టి అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? ఈ రాజ్యం అంటే ఈ లోకంలోనే రాజ్యము, మనకు ఒక నాయుడు వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు, ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు, మాకు ఏ డోక ఉండదు, మాకు ప్రశాంతత ఉంటుంది, మాకు నెమ్మది ఉంటుంది, మాకు సమాధానం ఉంటుంది, మాకు ఏ ఇబ్బంది ఉండదు, మాకు శత్రువులు చుట్టూ ఉన్నా మాకు భయం ఉండదు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఎప్పుడైనా ప్రమాదమే కదా, చుట్టూ ఉన్న వారిది ఎప్పుడైనా ప్రమాదమే, ఎవరో శత్రువులతోటి ఎప్పుడైనా ఏ విధంగానే దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఆలోచన మేరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చి ఈ లోక సంబంధం రాజ్యం గురించి ఆయన మాట్లాడతలేదు, పరలోక సంబంధం రాజ్యం గురించి ఆయన మాట్లాడుతుందని మనం చెప్పాడు, తెలియజేశాడు అనమాట. అందుకని ఇందాక లోక సువార్తలో 4:42-43 మనం చదువుకున్నాం. దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డాననే విషయం తెలియజేశాడండి. మార్కు సువార్త 1:14-15 చూద్దాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ రాజ్యం అయితే తన ప్రజల చేత దాన్ని పక్కన పెట్టేశారో ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి, లేక మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన చేయడం మొదలుపెట్టాడండి. ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత, అంటే నీతి యావత్తు జరిగించడం కొరకు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క పని ప్రారంభించడం మొదలుపెట్టారు అనమాట. ప్రారంభిస్తున్నప్పుడు ప్రారంభక దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, అంటే దేవుని యొక్క పాలన యేసుక్రీస్తు వచ్చే సమయానికి
మొదలైపోతుంది అనమాట. అంటే రెడీగా ఉందన్నమాట. ఇంకా ఇది ఇంకా మనిషి చేతిలోకి ఉండదు. మనుషులు ఒకవేళ వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వాళ్ళు రాజ్యంగా ఏర్పరచుకుని వాళ్ళు రాజుగా ఉండి వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ దేవుని యొక్క రాజ్యము సెపరేట్ గా దేవుడు ఏర్పాటు చేసేట్టు రెడీగా ఉన్నాడు అనమాట. అందుకనే ఏమన్నాడు, సంపూర్ణమై ఉన్నది అంటే రెడీగా ఉందన్నమాట. దేవుని యొక్క చిత్తపాటు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము ఈ భూమి మీద జరిగించడానికి క్రీస్తుని ఈ లోకానికి శరీరానికి పంపించి ఆయన ద్వారా అక్కడున్న ప్రజలకి, అంటే ఆనాడు ప్రజలు ఎవరైతే యూదులు ఉన్నారో తన పిల్లలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని సందేశాన్ని చెప్పడానికి క్రీస్తు ప్రభుని పంపించడం జరిగింది అనమాట. ఆయన ఏమన్నాడంటే, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు. దేవుని సువార్త అన్న మాట చూసారా, దేవుని రాజ్య సువార్తను పెట్టుకోండి. ఎందుకు? ఇందాక మనం లోక సువార్తలు ఎలా చదువు, మనం లోక సువార్త 4:42-43 ఎలా చదవండి? దేవుని రాజ్య సువార్త అని ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం ఏమనుకోవచ్చు, దేవుని రాజ్య సువార్త ప్రకటించు గలిలీలకు వచ్చిందని చెప్పడం. అంటే దేవుడు తన ప్రజలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క రాజ్యం గురించి తెలియజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి ఆయన తనకున్న ఏదైతే దేవుని యొద్ద ఏదైతే ఆయనకి మహిమ ఉందో, ఏదైతే ఘనత ఉందో అవన్నీ కూడా విడిచిపెట్టుకుని ఈ లోకానికి ఆయన వచ్చాడంట. 35వ వచనం, మార్కు సువార్త 1:35వ వచనం. ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయన వెదుకుచూ వెళ్ళిరి. ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పును. ఇక్కడ ఒక మాట మళ్ళీ కనిపించట్లేదు మీకు. అసలే ఇందాక లోకా సువార్తను మీరు యాడ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ ఏమో అర్థమవుతుంది, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడుతున్నాన్న మాట ఏం అర్థమవుతుంది? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికే కదా నేను ఇందు నిమిత్తమే కదా పంపబడుతున్నానని చెప్పేసి ఆనాడు శిష్యులతోనూ అలాగే యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్న ప్రజలందరితో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? శరీరధారిగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడం జరిగిందనమాట. ఇంకా నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడం జరిగింది. మనందరికి తెలిసిన విషయము. లోక సువార్త ఈ విషయం చెప్పుకుని మనం ముగించుకుందాం. 19వ అధ్యాయం. 19వ అధ్యాయం అందరూ తెలిసిందే కదా. ఏ సందర్భంలో చెప్తున్నారో తెలిసిన విషయమే. నశించిన దానిని వెతికి 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 ఎవరు ఎదుగుతారండి? ఎవరు ఎదుగుతారు చెప్పండి, అంత పని కట్టుకుని? మనలో ఎవరన్నా తప్పిపోయారు అనుకోండి, ఎదిగినంత చూపు ఎదుగుతాము. ఇంకా అంతకుముందు మన చిరాకు వచ్చింది అనుకోండి, సర్లే పోత పోయేళ్ళు ఎక్కడ ఇక్కడ ఉంటాడని చెప్పేసి వదిలేస్తాం. అవునా కదా? కానీ ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తే నశించిపోతున్న వారు ఎవరు నశించిపోతున్నారు ఇప్పుడు? ఎందుకే లోకంలో ప్రజలందరూ కూడా నశించే పరిస్థితిలో ఉన్నారు. అంటే దేవుని కోణంలో ఉన్నది, మనుషుల కోణంలో కాదు. మనుషుల కోణంలో ఎలా ఉంటుంది అంటే, పర్లేదు మేము బాగానే ఉన్నాం, మాకు ఆరోగ్యం ఉంది, మాకు ధనం ఉంది, మాకు ఇల్లు ఉంది, మాకు కారు ఉంది, మాకు అన్ని ఉన్నాయి, మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మాకు అన్ని చక్కగా, అసలే ఇప్పుడు గ్యాస్ దొరకలేని పరిస్థితి, మాకు గ్యాస్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి, మాకు తింటా కొదువు లేదు అని చెప్పేసి ఏం భయపడాలి, మాకు ఏ నశించని పరిస్థితి లేదని మేము అంతా బాగున్నామని అనుకుంటాం మనం మానవులుగా. కానీ ఏ విషయంలో నశించిపోతున్నారో అనే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేసిందండి. దేవుని వాక్యం మనకు తెలియజేసిందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుసరించిన శిష్యులు తయారు చేశారు. కాబట్టి మానవుడిగా ఏ విషయంలో నశించిపోతున్నాడు చూద్దాం. ఈ 19వ అధ్యాయము జక్కయ్య అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తూ ఉంటాం. చూద్దాం అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పబడ్డాడు, ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడో ఒకసారి మనం ఆలోచించేద్దామండి. చూద్దాం 19వ అధ్యాయం 1 నుంచి. యేసుక్రీస్తు వారు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండును. ఇదిగో సుంకపు గుత్తదారుడును. సుంకపు అనే మాట మీకు
ఏంటంటే ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ కలెక్ట్ చేయటం. ఆనాడు ఇట్లా కలెక్ట్ చేసిన వారు కొంతమందికి వీళ్ళు ఎలా ఉండేవారంటే పాపులుగా ఎంచేవారు అనమాట. వీళ్ళ పాపులు అని ఎంచేవారు అనమాట. దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య. ఒకటే మీరు గమనించండి, ఒకటి అతను ఎవరు? సుంకము గుత్తదారుడు, రెండు ధనవంతుడు. ఇప్పుడు వీటన్నిటికి అతనికి ఏముందంటే ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయిను. మరి పొట్టివాడు అంటే మనం సాధారణంగా చూస్తాం కదా, మరి ఆయన ఎంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు. ఓకే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండును గనుక జక్కయ్య ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కడంటండి. మరి అలాగే ఎక్కేడు తెలియదు మనకి. మరి ఆ తర్వాత సంతోషం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఆ మేడి చెట్టు ఇట్లా వాలుగా ఉందా, లేకపోతే ఆయన ఎక్కడానికి వీలుగా ఉందా, లేకపోతే ఏదో నిచ్చేసింది ఇక్కడ, లేకపోతే ఆ స్థితిలో ఎలాగెక్కాడు మనకు తెలీదు. కానీ చెట్టు ఎక్కేయడండి. ఏదో పాట ఉంటుంది కదా జక్కయ్య మీద, మేడి చెట్టు పాట ఉంటుంది, చక్కగా పాడతారు సండే స్కూల్లో వాటిల్లో. ఓకే, మేడి చెట్టు ఎక్కిను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము. ఇప్పుడు ఎవరిని యేసుక్రీస్తు టార్గెట్ చేశారు? ఒక ధనవంతుని టార్గెట్ చేశాడు, ఒక సుంకపు గుత్తదారిని టార్గెట్ చేశాడు. ఎందుకు? ఆయన దగ్గర ధనం ఉంది, ధనం వస్తుందని చెప్పేసి ఆయన టార్గెట్ చేశాడా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అందరూ చుట్టూ జన సమూహం ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు జన సమూహం అందరూ మానేసి ఇప్పుడు చూపు ఎవరి మీద ఉంది? జక్కయ్య మీద ఉంది. జక్కయ్య ఎవరు? ఇప్పుడు ధనవంతుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు డబ్బు అవసరమా? జక్కయ్య నీతో పని ఉంది, నాకు సువార్త పని చేయడానికి నాకు డబ్బులు సరిపోవట్లేదు, నీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవడానికి కొంచెం అవసరపడ్డది, ఇక్కడ ఇంతమంది సమూహం ఉన్నా కానీ ఒక్కలే హెల్ప్ చేయట్లేదు, నువ్వైనా నాకు డబ్బులు ఇస్తావని చెప్పేసి నేను పిలుతున్నానయ్యా అని చెప్పి అన్నాడా? ఆ ఉద్దేశం కదండి. అక్కడ ఏమన్నాడని చూద్దాం. కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుందండి? వెలుగు. వెలుగు అనేది ఏర్పడుతుంది. వెలుగు అంటే దేనికి సంబంధించింది? రక్షణకు సంబంధించింది. అంటే ఒక వెలుగు ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తుంది అనమాట. అంటే పాప జీవితం నుంచి తొలగిస్తుంది అనమాట. ఇప్పుడు వెలుగైన ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఏమై ఉన్నాడు? ఒక ధనవంతుడు అయి ఉన్నాడు, ఒక సుంకపు గుత్తదారుడు అయి ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ చూసి యేసుక్రీస్తు వారు వచ్చారంటే అసలు ఆ ఉద్దేశమే కాదు అసలు ఆయనకి అది అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనం ఒక మాట చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన ధనవంతుడై ఉండి అనే మాట ఉంటుంది. ఆయన ఎవరట? ధనవంతుడై ఉండి ఏమైపోయాడంట? ఆయన దరిద్రుడు అయ్యాడంట. ఎవరి నిమిత్తము? అదన్నమాట. అంటే ఇప్పుడు ఆయనకి ఏం అవసరం లేదు? డబ్బు అవసరం లేదు, ధనం అవసరం లేదు. చాలా మంది ధనం అంటే ఎలా ఫీల్ అవుతారంటే, చాలా అదొక ధనము ఉంటే ఇంకా మాకు ఏ డోకలన్నట్టు ఫీల్ అవుతారు. కానీ మీరు ఆలోచన చేస్తే కరోనా టైంలో కొంతమంది కోటేశ్వర్లే ఏమైపోయారండి? ఆ ధనం ఏమైనా అక్కడికి వచ్చిందా? రాలేదు, అక్కడికి రాలేదు. వాస్తవానికి 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎవరి నిమిత్తం? ప్రజల నిమిత్తం అండి, మనుషుల నిమిత్తం వచ్చాడండి. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి ఎలాగయ్యాడంటే సంతోషముతో ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాను. మీరు గమనించండి, పాపులైన వారి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఆలోచించేవారు? నువ్వు పాపివి, నువ్వు మాతో కూర్చుని భోజనం చేయడం కుదరదు, నువ్వు పాపివి, మా దగ్గర ఉండడానికి కుదరదు అని ఇప్పుడు కూడా ఉన్నారండి. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది, రకరకాల ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. ఆనాడు కూడా ఆ ప్రజల మధ్యలో ఎలా ఉండేదంటే, నువ్వు 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 పాప పని చేస్తున్నా కానీ నువ్వు మాతో కలిసి పనిచేయడానికి ఇల్లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న జక్కని యేసుక్రీస్తు వారు నేడు నేను నీ ఇంటే ఉండవలసి ఉన్నది అన్న మాట వినగానే మనకి ఏం కలిగిందంట? సంతోషం కలిగిందంట. ఎందుకంట? అరే నన్ను చేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారా అనే భావన అతను కలిగి ఉంటుంది కంపల్సరీ.
అవునా కదా? ఇప్పుడు మన ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, మనందరూ కూడా అవమానపరుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మనం ఎవరు పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరిని ఆదుకోవట్లేదు, మనం ఎవరిని సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి మనం మనోదకంతో బాధపడుతున్నాం అనుకోండి, ఎవరైనా దగ్గరికి వచ్చి ఇలా తట్టి అతను చేర్చుకుని ఉన్నాం అనుకోండి, అతనిలో ఎలా ఉంటుంది? ఒక మంచి ఫీలింగ్, ఒక ఆనందం, ఒక సంతోషం ఉంటుందండి. ఆ రోజు కూడా జక్కయ్యకి అదే సిచ్యువేషన్ జరిగిందండి. త్వరగా దిగి సంతోషముతో ఆయన ఏం చేయడంటే చేర్చుకును. అందరూ అది చూసి ఏమన్నటువంటి 7వ వచనంలో, అందరూ అది చూసి ఈ పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలన చాలా ఏం చేశారట? సనుకోవడం మొదలెట్టారంట. సనుగుళ్ళు ఎక్కువ, సనుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక వ్యక్తి మంచి కార్యం చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు? జనాలకి నచ్చదు, కొంతమంది నచ్చదు. ఒక మంచి కార్యం చేస్తున్నామంటే పక్కోళ్ళు రకరకాలుగా సనుక్కుంటారో, తిట్టుకుంటారో, అనేక విధాలుగా ఆలోచన కలిగి ఉంటారండి. సనుక్కునిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, 7వ వచనం మీద జాగ్రత్త గమనిస్తే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంట? పాపి అయిన మనుషుడు అని మాట వాడబడింది. ఇప్పుడు పాపి ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక మాట చదువుకున్నాం. 10వ వచనం ఏముంటుందంటే, నశించిన దానిని వెతికి. ఇప్పుడు టార్గెట్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి జక్కయ్య. ఆయన ఎవరు? పాపి. ఇంకోటి ఏంటి? ధనవంతుడు. ఇంకోటి ఏంటి? గుత్తదారుడు. అంటే ఒక జాబ్ హోల్డర్ అని అన్న. ఇక్కడ చూడండి, ఎవరన్నా అడిగారా? అయ్యో, నువ్వు ఏం చేస్తున్నావు? అన్యాయంగా బతుకుతున్నావు, నువ్వు అక్రమంగా డబ్బులు లాక్కుంటున్నావు అని అన్నాడు. అక్కడ ఎవరన్నా అన్నారు? అక్కడ అనలేదండి. ఆయన ఏమంటాడు చూడండి, ఏమన్నాడు? 7వ వచనం అయిపోయిన తర్వాత, పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళని చాలా చనుకున్నది. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభా, అక్కడే ఇంటికి చేర్చుకున్నాడా? ఇంటి చుట్టూ వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అంతా బాగా జరుగుతుంది, జనసమూహం ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వెంబడించి వాళ్ళు ఆ రోజులు జనాలు చాలా ఎగబడివారు అనమాట. ఆయన మాటలు వినటానికి, ఆయన నీటి బోధలు వినటానికి చాలా మంది ఆతృతపడేవారు అనమాట. ఆ జనం మధ్య ఉన్నవాడు జక్కయ్య ఏమన్నాడంటే, అందరి మధ్య నిలబడి ఏమన్నాడంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తులో సగము బీదలకు ఇచ్చిస్తున్నాను. 2, నేను ఎవరినైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించడని ప్రభుతో చెప్పును. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? ధనవంతుడు ఎలాగ అయిపోయినా? వడ్డీలు అంటారు కదా, మనం ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకోండి, వడ్డీ డబ్బులు తీసుకుంటాం, సమయానికి డబ్బులు కట్టాం. వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీ, చక్ర వడ్డీ, తర్వాత ఏదో వడ్డీలు ఉంటాయి, అట్లా పేర్లు ఏముంటాయి మరి నాకు తెలియదు. వడ్డీలు కట్టించి ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. అంటే జక్కయ్య ఆ రోజున ఏం కలిగిందంటే, అతను ఏం కలిగిందంటే ఒక మార్పు అనేది కనిపించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి రావడానికి, భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? జక్కయ్య ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు? ఆయన చేస్తున్న పనిని బట్టి అతనికి ఏమొచ్చింది? పాపం అనేది ఎంచబడ్డాడు అనమాట సమాజంలో. పాపంలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చింది? రక్షణ అనేది రావడం జరిగింది అనమాట. ఆ రక్షణ రావడానికి కారకులు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటది? వెలుగు ఉంటుంది. అంటే చీకటి తొలగిపోయి రక్షణ అనేది ఏర్పడుతుంది. అంటే యేసుని చేర్చుకోండి, యేసుని నమ్మండి అని చెప్పి ఎందుకు చెప్తారు సువార్థికులు? యేసులో ఏముంటుందండి? మా యేసు ప్రభులో తప్పు చూపించడానికి, ఆయన మీద నిందేయడానికి అనేక విధాలుగా, అనేక రకాలుగా ఆయన మీద ప్రయత్నం చేశారు. ఆయన ఒక మాట అన్నాడండి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు? చెప్పగలగరా? నేడు ఇప్పుడు కూడా అనేక విధాలుగా యేసుక్రీస్తుని కూడా నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా ఆయన వచ్చి నిలబడితే ఆయన మీద నేరం మోపడానికి అవకాశం వరకు ఉండదు. ఒకవేళ ఆయన కనుక అది స్త్రీ ఎదుట మీలో మొదట రాయని అన్నట్టు చూసారా, అలాగే సమాజంలో నిలబడి నువ్వు పాపం చేయలేదని చెప్పేసి ఆయన దగ్గర నిలబడి ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పే అవకాశం లేదు. మొత్తం రికార్డింగ్ చూపిస్తాడు అనమాట. నీకు ఏంటది? నీ పుట్టిక కానించి, నీ ఎదుగుదల కానించి, నీ సమాజంలో ఎలాగున్నావో, నువ్వేం చేస్తావో, నువ్వు ఎక్కడ ఉన్నావో మొత్తం అంతా కూడా ఒక రికార్డింగ్ అవుతుంది అన్నమాట. అంటే ఆయన ఎదురుకుండా నిల్చుంటే ఆయన హృదయాలు ఎరిగిన వాడు యేసుక్రీస్తువారు. ఆయన ఎదుట నిలిచి నేను పాపం చేయలేదని చెప్పడానికి మనం సరిపోం. అవును కదా? ఆ రోజు జక్కయ్య చేసిన తప్పు ఒప్పుకుని ఏమన్నాడంట?
ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పును. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అతనిలో ఏమొచ్చింది? నిజమైన మార్పు వచ్చింది అన్నమాట. నిజమైన మార్పు వచ్చిందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి శరీరానికి రావడానికి కారణం ఏంటంటే, నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చిన పని ముగించుకుని తన శిష్యులకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ శిష్యుల ద్వారా స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. అలాగా ప్రతి స్థానిక సంఘం అలా విస్తరింపబడి ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క బోధ విస్తరింపబడింది. దేవుని యొక్క బోధ ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క బోధ ఎందుకు ప్రకటింపబడుతుందంటే, సమాజంలో నశించిపోయేవారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సువార్తకులు ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, నశించిపోయే దాన్ని వెతికి రక్షించడానికి వాళ్ళు సువార్త పనిచేస్తారండి. ఓకే, అలాగే జక్కకి ఏమొచ్చిందంట? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో ఎవరితో చెప్పాడండి? జక్కయ్యతో చెప్పాడు అనమాట. ఇప్పుడు ఈ జక్కయ్యకి సంతోషమేనా? మహా సంతోషం, మామూలు సంతోషం కాదు. ఆయనలో మార్పు వచ్చేసింది. ఒక వ్యక్తి ఒక పాపని వచ్చి ఒక పాపతో మాట్లాడుతుంటే, ఒక పాప ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే, ఒక పాపతో కూర్చుని చక్కగా ముచ్చటిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలకి నచ్చలేదు, సనుక్కున్నారు. కానీ యేసుక్రీస్తు వారు సనుక్కోవడం కాదు, అతను పొందవలసిన మార్గం ఏంటో చూపించాడు ఆయన. అవునే కదా, ఆయన పొందవలసిన మార్గం ఏంటని చూపించాడు. కాబట్టి ఒక మంచి మార్గంలో ఆయన నడవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఒక అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు. అవకాశాన్ని జక్క ఏం చేయడండి? వినియోగించుకున్నాడు అన్నమాట. అప్పుడే యేసుక్రీస్తు వారి నోట ఏమొచ్చింది? నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉందన్నాడు. అంటే మార్పు వస్తే, యేసుక్రీస్తుని అంగీకరించి మార్పు వస్తే ఏమొస్తుందంట? రక్షణ వస్తుంది అనమాట. కాకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు నశించే పరిస్థితిలో ఉన్నావు, నిన్ను వెతికాడు, నిన్నేం చేయడు? రక్షించాడు అనమాట. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి కారణం ఉద్దేశం అదండి. మొదటిది ఏంటంటే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన శరీరధారిగా రావడానికి దేవుడు ఉద్దేశించాడు. అలాగే నశించిన దాన్ని ఎదిగి రక్షించడానికి శరీరధారిగా మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు అనమాట. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి కాలం ఉద్దేశం ఏంటండి? ఇవి నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి. అంతే తప్ప నీకు ఏదో నీకు ఇబ్బందులు ఉన్నాయనో, లేకపోతే నీకు పెళ్లి కావట్లేదనో, లేకపోతే నీకు ఉద్యోగం రావట్లేదనో, నీకు ఉద్యోగం ఇవ్వడం కోసం, నీకు పెళ్లి చేయడం కోసం ఆయన పని పడలేదండి. ఇంకా ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు. కానీ మనుషులకు ఆలోచన విధానం ఇది అయిపోయింది ఇప్పుడు. అది వాస్తవం కాదండి. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, రావడానికి ఉద్దేశం ఏంటంటే, ఇదిగో లేఖనాలు మనం తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి యొక్క శరీరధారిగా రావడానికి కారణం ఉద్దేశం ఏంటనేది మనం తెలుసుకోవాలండి. తెలుసుకుంటే అప్పుడు నిజంగా మనం ఎట్లా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన భూమి మీద వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అని ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అప్పుడు మనం ఎలా బ్రతకాలనేది అర్థమవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఈ సందేశము ఇది నాన్న మరి మీ అందరితో పంచుకోవడానికి మరి అవకాశం కలిగజేసిన తండ్రి దేవునికి, స్థానిక సంఘానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో ఓపిగా శ్రద్ధ భక్తితో విన్న ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.